నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాలకుల తీరు పరాకాష్ఠకు చేరింది. బెదిరింపులు, హుంకరింపులతో 2 రోజులుగా రెచ్చగొట్టిన తమ పార్టీ నాయకులను అధికార పక్షం వెనకేసుకొచ్చింది. విపక్ష నేతకు కూడా బడ్జెట్పై మాట్లాడే అవకాశం ఇవ్వని సభాధ్యక్షుడు నిరసన తెలిపినందుకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ చేయడమే కాదు, అసలు అసెంబ్లీ ప్రెమిసెస్లోనే ఉండొద్దంటూ సభ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడకూడదంటూ అధికార పక్షం ఆంక్షలు విధించింది. అలా ఆదేశాలు వచ్చిందే తడవు మార్షల్స్ రెచ్చిపోయారు. ప్రజాప్రతినిధులను కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఈడ్చి రోడ్డు పైన పడేశారు. పరాకాష్ఠకు చేరిన పాలకపక్షం విధానాలపైనే ఇవాల్టి మన చర్చ. ఈ డిస్కషన్లో సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మనతో మాట్లాడతారు. వీరితో పాటు కర్నూలు నుంచి మాజీ శాసనసభ్యులు, సిపిఎం నేత గఫూర్, విశాఖపట్నం నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు బాలరాజు ఈ చర్చలో పాల్గొంటారు. వీరితో పాటు వీక్షకులు కూడా www.sakshi.com ద్వారా తమ అభిప్రాయాల్ని పోస్ట్ చేయవచ్చు. హుంకరింపులు, బెదిరింపులతో ప్రతిపక్షాన్ని భయపెట్టే ప్రయత్నం చేసిన ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం తాజాగా మరింత రెచ్చిపోయింది. 8 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను 3 రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేసింది. స్పీకర్ వివక్షకు నిరసనగా ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరోసారి దద్దరిల్లింది. విపక్షాన్ని టార్గెట్ చేసిన అధికార పక్షం తన జులుంను కొనసాగించింది. బడ్జెట్పై చర్చ కోసం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని పక్కన పెట్టారు. ఉదయం 9 గంటలకు సభ సమావేశం కాగానే బడ్జెట్పై చర్చను విపక్ష నేత వైఎస్ జగన్ ప్రారంభించారు. బడ్జెట్లో లోపాల్ని కప్పిపుచ్చేందుకు సర్కారు చేసిన ప్రయత్నాల్ని అంశాల వారీగా జగన్ ప్రస్తావించారు. ఈ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అన్నది గతంలో అన్నా మీరు చాలా ఎగ్జాజరేట్ చేసి ఎక్కువ చేసన్నా చూపించుండాలి, లేదా ఈ సంవత్సరం మీరు ఏదైతే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ప్రవేశపెట్టారో అది తక్కువ చేసన్నా చూపించుండాలి. ఏదో ఒకటి జరగకపోతే ఈ మాదిరిగా జీతాలు 34,000 చిల్లర ఉండాల్సింది 30,000 రూపాయలు మాత్రమే కనిపించే పరిస్థితి కనిపిస్తా ఉందనంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? ప్రజలు బాగా చూస్తున్నారు అధ్యక్ష. స్పీచ్ ఎవరు మాట్లాడుతున్నారు, ఆ తర్వాత మీరు సంబంధం లేని మనుషులకు ఏ రకంగా లిఫ్ట్ చేస్తున్నారు, సంబంధం లేని టాపిక్ ఏ రకంగా మాట్లాడిస్తున్నారు, అన్ని కూడా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. జగన్ ప్రసంగం ప్రారంభించిన 13 నిమిషాలకు తొలిసారి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డు తగిలారు. ఆ తరువాత 12 నిమిషాలకు మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. ప్రసంగం తిరిగి ప్రారంభించిన 1 నిమిషానికే మళ్లీ అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. పదే మంత్రుల జోక్యంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరంటే వాళ్ళు లేడం, ఆర్థిక విషయాల గురించి తెలియని బాగా ఎత్తుగా భద్రంగా ఉంటే సరిపోదు సార్, కొంచెం బుర్ర కూడా ఉండాలి సార్, ఎదిగే కొద్దీ ఒరగాలి సార్, ఎదిగే కొద్దీ ఒరగాలి. ఊరికి అటువైపున రాలేయడం కాదు, కాస్త ఎదిగే కొద్దీ ఒదగడం కూడా నేర్చుకోవాలి అధ్యక్ష. ప్రసంగం తిరిగి ప్రారంభించిన 14 నిమిషాలకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకున్నారు. ఆ తరువాత ప్రసంగం తిరిగి కొనసాగించారు వైఎస్ జగన్. 9 నిమిషాలు కూడా కాకముందే స్పీకర్ ప్రసంగాన్ని ముగించాలని బెల్ కొట్టారు. దీనిపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంపార్టెంట్ సబ్జెక్టు మాట్లాడుతున్నానని అప్పుడే ముగించమనడం దారుణమని అన్నారు. తానేమీ సబ్జెక్టు నుంచి డీవియేట్ కావడం లేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో విపక్ష నేత వైఎస్ జగన్, స్పీకర్ కోడెల శివప్రసాదరావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మీరు మాట్లాడటానికి వీల్లేదని స్పీకర్ తెగేసి చెప్పారు. విపక్ష నేతకు మైక్ కట్ చేయడంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం ముందుకు వచ్చి నిరసనకు దిగారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నినదించారు.
గందరగోళం మధ్య స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్ఆర్సీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. 8 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను 3 రోజులు సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. శ్రీ పి రామకృష్ణారెడ్డి గారు, శ్రీ శివప్రసాద్ రెడ్డి గారు, శ్రీ ఎం చాంద్ భాషా గారు. Please leave the house. I request the members suspended to leave the house. సస్పెన్షన్ను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు సభలో తీవ్ర ఆందోళనకు దిగారు. సస్పెండ్ అయిన సభ్యుల్ని మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సస్పెండ్ అయిన సభ్యులతో మార్షల్స్ చాలా దారుణంగా వ్యవహరించారు. అటు అసెంబ్లీలో స్పీకర్ ఏకపక్ష ధోరణిపై విపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాదిరిగా రైతులకు సంబంధించిన మాటలు, రైతులు పడతా ఉన్న దుస్థితులు కూడా వినడానికి కూడా ప్రభుత్వానికి ఓపిక లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి స్పీకర్ గారికి మెసేజ్ వస్తుంది. స్పీకర్ ఏకంగా ఈరోజు ఎప్పుడూ చూడని విధంగా, నేనైతే చెప్తా ఉన్నా, ఎన్నెన్నో అసెంబ్లీలు చూశా, కానీ ఫలానిది మాట్లాడకూడదు, మీరు ఈ మాదిరిగా మాట్లాడకూడదు, రైతులకు సంబంధించిన టాపిక్లు మీరు మాట్లాడకూడదు అని చెప్పి డిక్టం పాస్ చేసిన ఏకైక స్పీకర్ నేను ఇవాళ నేను అసెంబ్లీలో చూస్తా ఉన్నా. సభకు స్పీకర్ కు నమస్కారం పెడుతూ సభ నుంచి బయటకు వచ్చారు. మీకు 60 నిమిషాలు టైం ఇచ్చాం, 100 నిమిషాలు ట్రెజరీ బెంచెస్కి ఇచ్చాం. ప్లీజ్ ఓర్పు ఉండాలి, కొంచెమైనా ఓర్పు ఉండాలి, మీకు ఓర్పు ఉండాలి. అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్భవన్ కు వెళ్లి అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, అధికార పక్షం వ్యవహార శైలి, స్పీకర్ ధోరణిపై ఫిర్యాదు చేశారు. విపక్షం పట్ల వివక్ష చూపుతున్న స్పీకర్పై విశ్వాసం కోల్పోయామని ప్రకటించిన వైఎస్ఆర్సీపీ ఆయన అవిశ్వాసం ప్రతిపాదించింది. రాజ్యాంగ అధికరణం 179C కింద అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు అందజేసింది. అవిశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని తమను పిలిస్తే గాని సభకు హాజరు కారాదని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరిగిన తీరు. సభకు దండం పెట్టి విపక్ష నాయకుడు బయటకు వెళ్ళిపోయారు. స్పీకర్ మీద అవిశ్వాసం ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. అసెంబ్లీ రూల్స్ 179C కింద. ఈరోజు శాసనసభలో ఏం జరిగిందో మనతో చెప్పడానికి సస్పెండ్ అయిన శాసనసభ్యులు ఉన్నారు. మనతో వారితో మాట్లాడదాం. శివప్రసాద్ రెడ్డి గారితో ముందు మాట్లాడదాం, తర్వాత లక్ష్మయ్య గారు ఉన్నారు, మనతో బాలరాజు గారు, గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు. బహుశా కాంగ్రెస్ పాలనలో ఉండగా 89-94 మధ్య కాలంలో ఎన్టీ రామారావు గారు కూడా శాసనసభ నుంచి ఇట్లానే వెళ్ళిపోయినారు. తనను మాట్లాడనివ్వడం లేదు, తాను అవమానిస్తున్నారని చెప్పి ఆ తర్వాత మళ్ళీ 94 ఎన్నికలు గెలిచిన తర్వాతనే ఆయన మళ్ళీ శాసనసభలో గెలిచినారు. ఇట్లాంటి సంఘటనలు బహుశా ఇప్పటివరకు శాసనసభలో జరిగి ఉండవు. ఇవాళ మొదటిసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, ఒకే ఒక విపక్షం ఉన్నది ఇవాళ నిజానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, మిగతా పక్షాలు కూడా లేవు. బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు అన్ని పక్షాలు మాట్లాడాల్సి ఉంటుంది, అధికార పక్షం దానికి జవాబు ఇవ్వాల్సి ఉంటుంది, ప్రభుత్వం బాధ్యత తీసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఒకే ఒక విపక్షం దాన్ని కూడా మాట్లాడకుండా చేసిన కారణంగా బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. శివప్రసాద్ రెడ్డి గారు, ఇవాళ మీరు శాసనసభలో ఉన్నారు, ఏం జరిగించారు? కరెక్ట్గా 9:05కు ఈరోజు మైక్ తీసుకున్నాడు ఆయన, మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 40 నిమిషాలు మాట్లాడే లోపల 6 సార్లు అంతరాయం కలిగించినారు. 6 సార్లు కూడా అనవసరమైనటువంటి అంతరాయమే. కారణం ఏమంటే
ప్రతిపక్ష పార్టీ నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి సందర్భంలోనూ కూడా నేను గమనించినంత వరకు సబ్జెక్టులో నుంచి పక్కకు పోకుండా ఖచ్చితంగా సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతూ ఉన్నాడు. అదే క్రమంలోనే ఈరోజు కూడా బడ్జెట్ సంబంధించి మాట్లాడుతూ బడ్జెట్లో ఉండే లోటుపాట్లను తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్లే వచ్చిన తర్వాత రుణమాఫీ మీరు చెప్పినారు, రుణమాఫీకి సంబంధించిన కేటాయింపులు 4,300 కోట్లు చేసినారు, ఇంకా బియ్యం పండించిన విధానము, ఇవన్నీ విషయాలు మాట్లాడే క్రమంలో వీరు చేసిన అవకతవకలు ప్రస్తావన చేసే క్రమంలో స్పీకర్ జోక్యం చేసుకొని మైక్ కట్ చేయడము, ఆ తర్వాత మైక్ మళ్ళా ఇవ్వని అడగడము, మైక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే స్పీకర్ జోక్యం చేసుకొని ఈ చర్చ నువ్వు చేయకూడదు అంటాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం మాకు. స్పీకర్ అనే వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నాయకుడినే కాదు, మమ్మల్నైనా సభ్యులైనా సరే ఈ చర్చలో నువ్వు ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు, నువ్వు ఇదే మాట్లాడాలా, ఇదే మాట్లాడకూడదు అని చెప్పే రైట్ ఆయనకు ఎవరు ఇచ్చినారు? రాజ్యాంగంలో ఎక్కడ కల్పించినారు ఆయనకు? ఏ సభ్యులైనా కానీ శాసనసభ యొక్క నియమాలకి లోబడి ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి కావాల్సిన రైట్ మాకు ఉంది. మేము మాట్లాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడితే కేవలం అధికార పార్టీ యొక్క తప్పులను ఎత్తి చూపుతున్నాము, వ్యవసాయ రుణమాఫీలు గడ్డకొస్తూ ఉన్నాయి, ప్రజలకు తెలిసిపోతుంది, జగన్మోహన్ రెడ్డి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ప్రజలకు అన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాల మాటలు, నెరవేర్చలేని హామీలు, బడ్జెట్లో ఉండే అవకతవకలు, తప్పుడు లెక్కలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఏవి చదువుకొని సామాన్యమైన గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా అర్థమవుతుందనే బాధ తట్టుకోలేక కుర్రాడని పదే పదే సంబోధించే మీరు ఆ కుర్రాడు దెబ్బకే తట్టుకోలేక పారిపోయే పరిస్థితుల్లో స్పీకరు దుర్మార్గమైన చర్యకు పాల్పడి మైక్ కట్ చేసి యూ కెనాట్ స్పీక్ అంటాడు. ఇంకొక మాట కూడా అంటాడు ఆయన. బాధపడే అంశం ఏంటంటే కనుక మీకు ఇష్టమైతే కనుక బైకాట్ చేయండి అంటాడు. ఇఫ్ యూ లైక్ బైకాట్. అసే మేము ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉండే లీడర్ని పట్టుకుని ఒక స్పీకరు నీకు ఇష్టమైతే బాయ్కాట్ చేయని చెప్పే సందర్భమే చర్చ రాకూడదు. మీరు బాయ్కాట్ చేయొద్దు, మీరు సభలో ఉండండి, చర్చ చేయండి, ప్రజా సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. నేను ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తా, 2 పిల్లలు ఉంటే అధికార పార్టీ, ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్షమే నాకు ముద్దుబిడ్డ అని చెప్పాల్సిన డెమోక్రసీ కంట్రీలో ఉండే ఈ స్పీకర్ కేవలం అధికార పార్టీకి తొత్తయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రవర్తిస్తూ ఉంటే ఇక గొడవ జరగక ఏం జరుగుతుంది? శివప్రసాద్ రెడ్డి గారు మనతో కాగిత వెంకట్రావు గారు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఫోన్ లైన్లో. వెంకట్రావు గారు చెప్పండి, ఇవాళ జరిగిన దాని మీద మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు భవిష్యత్తు ఏం కాబోతున్నది? రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎవరు కూడా సభకు రారు, ఉన్న ఒకే ఒక ప్రతిపక్షం. రేపు స్పీకర్ కానీ అసలు అధికార పక్షం కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నేను కూడా 4 సార్లుగా శాసనసభలో శాసనసభ్యుడిగా ఉన్నాను. 1985 దగ్గర నుంచి కూడా ఉన్నాను. ఓకే. చాలా మంది ప్రతిపక్ష నాయకులను చూశాను, రాజశేఖర రెడ్డి గారిని చూశాను, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారిని చూశాను, అంతకుముందు బాగారెడ్డి గారిని చూశాను. కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఎందుకు ఆయన చేస్తా ఉన్నాడో, హోందాతనం కాపాడుకోలేకపోతా ఉన్నాడు. అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి లెగండి స్పీకర్ దగ్గరికి వెళ్ళండి పంపించేటటువంటి విధానం ఉందో చూడు, సాంప్రదాయం మంచిది కాదు అది. కానీ వెంకట్రావు గారు, మనం టీవీలలో చూసినామండి, అసలు ఆయన మాట్లాడనివ్వకుండా మంత్రులు అడ్డొస్తున్నారు కదా. మీరందరూ చెప్పేది మంత్రులు అడ్డం వస్తున్నారంటే మాట్లాడలేకుండా మంత్రులు అడ్డం కాదు, మాట్లాడే దాంట్లో మంత్రులు జోక్యం చేసుకుని సమాధానం చెప్పడానికి కమిటీ దానికి క్యాబినెట్ కి సరిసమానమైనటువంటి హక్కు ఉంది. ఈ ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్యాబినెట్ చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంది కాబట్టి తెలుసున్న విషయాలు చెప్పడానికి మాట్లాడేటటువంటి విధానం. ఈనాడున్నటువంటి లోటు బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని మేము ప్రధాని గారికి ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలని ఆలోచిస్తా ఉంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, ఏ విధంగా కూడా ఉన్నటువంటి నీటి వనరులు కానీ, డ్రాట్ ఏరియాస్ కూడా పంపించే పంపిణీ విధానంలో కానీ ఈ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి దానికి ప్రతిదానికి అడ్డమున్న వేసి అవతల రాష్ట్రం కూడా పొత్తు పెట్టుకుని కేసీఆర్ తొత్తులై ఈ రోజున మాట్లాడేటటువంటి విధానం చూస్తే, వెంకట్రావు గారు, ఈ రోజు ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసి బయటికి పంపిన తీరు కూడా మీకు బాగానే అనిపించిందా? మాట్లాడేటటువంటి ధోరణి మీరు క్లిప్పింగ్స్ తీసుకోండి, వాళ్ళ సభ్యులందరూ మాట్లాడేది తీసుకోండి, నోరు ఎలా పారేసుకుంటున్నారో
అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడి ఒక విధంగా చెప్పాలంటే మహిళా శాస్త్ర సభ్యులు కూడా ఆ రకంగా మాట్లాడేటువంటి ఓకే వెంకట్రావు గారు ఒక్క మాట ఇప్పుడు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఇదంతా జరుగుతుండవచ్చు. స్పీకర్ గారు వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించినారా? స్పీకర్ గారు గమనించాం కాబట్టి ఆయన చాలా ఓర్పు సహనంతో మీరు చేస్తున్నటువంటి మరి రియాక్షన్కి ఒకవేళ అసహనం అనుకుంటే మీరు తప్పు పట్టుకుని మాట్లాడితే మీరు నిలదీయచ్చుగానే, కానీ మాట్లాడినటువంటి చూస్తే నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు స్పీకర్ కాదు, స్పీకర్ గా వేస్ట్, ఆ సీట్ లో వేస్ట్ అని మాట్లాడడం చూశారు. మీరు మాట్లాడినటువంటి ఈ సందర్భంలో వెంకట్రావు గారు ఒక్క నిమిషం శివప్రసాద్ గారు వెంకట్రావు గారు హైయెస్ట్ శాసనసభ ఏదైతే ఉందో పార్లమెంటేరియన్కి ప్రతి ఒక్కరికి కూడా శాసనసభ. వెంకట్రావు గారు ఇవాళ శాసనసభ అత్యున్నత స్థానం, అది ఆ శాసనసభ యొక్క గౌరవం మంటగలుస్తున్నదనే బాధతోనే అందరూ మాట్లాడుతున్నారు. శివప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. వెంకట్రావు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినాలి. వెంకట్రావు గారు ఒక్క మాట వినండి. వెంకట్రావు గారు ఇక్కడ మాట వినాలా మీరు? ఒక్క నిమిషం ఆగండి వెంకట్రావు గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ శివప్రసాద్ గారు మీతో మాట్లాడుతున్నారు. ఏమాత్రం కూడా లేదు. వెంకట్రావు గారు ఒక్క నిమిషం చెప్పండి. వెంకట్రావు గారు ఈ అధికార దర్పమనే ఈ అహంభావంతోనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంతసేపు భంగపవాలు చేస్తుంది మిమ్మల్ని. ఒక సెకండ్ ఆగండి అనే దానికి. సభలో మీరున్నారు, మేమున్నాం సభలో, ఇరువురు కూడా సభలో ఉన్నామండి. ఒక్క మాట మీరు వినండి, ఒకే ఒక మాట చెప్తాను నేను. వెంకట్రావు గారు వినండి, తర్వాత మీరు జవాబు ఇవ్వండి. వెంకట్రావు గారు ఒక్క నిమిషం మీరు చెప్పేది వినండి. ఇవాళ 175 మంది వెంకట్రావు గారు వారిని మాట్లాడినివ్వండి. సభలో మళ్ళీ బయట కూడా మాట్లాడివ్వకపోతే ఎట్లా వారిని? ప్రతి చోట కూడా ఓట్లతో 175. వెంకట్రావు గారు ఒక్క నిమిషం ఆగండి, వారిని మాట్లాడివ్వండి. మాట్లాడండి. బడ్జెట్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు వారి సంబంధించిన సభ్యులు ఎవరైనా బడ్జెట్ సంబంధించిన చర్చను కూలాంశంగా చర్చించే హక్కు మాకుంది. మరి మేము మాట్లాడుతూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన మేము కానీ చేసిన తప్పు ఏందో, నేరం ఏందో, మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్క మాట నిజాయితీగా ఆత్మసాక్షిగా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైనా చెప్పగలిగితే నేను నా శాసనసభకు రాజీనామా చేస్తాను. నేను ఒక్క నిజాయితీగా ఆత్మసాక్షిగా చెప్పమనండి. అక్కడ అసలు చర్చే లేదు. బడ్జెట్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఇబ్బంది లేదు, ఎవరిని అసభ్యకరమైన పదజాలం లేదు, వేరే డీవియేషన్ లేదు, కరెక్ట్ పాయింట్లో మాట్లాడుతూ ఉన్నారు. మీరు వినండి, సమాధానం చెప్పాల్సిన సందర్భంలో సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆ విధంగా ఇబ్బంది కలిగించినారు? ఎందుకు మీరు మైక్ కట్ చేస్తారు? అసలు యూ కెనాట్ స్పీక్ అని ఏ విధంగా మీరు స్పీకర్ గారు మాట్లాడగలుగుతారు? ఇక ఇంకొకటి ఘోరమైన విషయం ఏంటంటే కన్నా, ఈ 8 మందిలో ఇప్పుడు కలిసిన ఆ వీడియో క్లిప్పింగ్స్ చూడండి. నేను అక్కడ సీన్లోనే లేను, ఆ చుట్టుపక్కల పరిసరాల్లోనే నేను లేను. జగన్మోహన్ రెడ్డి గారి బెంచ్ దగ్గర నేను మాట్లాడుతూ ఉన్నా. నన్ను కూడా సస్పెండ్ చేస్తారు. రైట్, ఒకసారి మనం మిగతా పెద్దలతో మనది లక్ష్మయ్య గారు, సీనియర్ పాత్రికేయులు. లక్ష్మయ్య గారు, మీ అనుభవంలో ఇప్పటివరకు శాసనసభ కవర్ చేసిన ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఎప్పుడైనా శాసనసభ వ్యవహారాలు ఇట్లా నడవడం చూసారా? ఇవాళ చివరికి విపక్షం, ఏకైక విపక్షం ఇవాళ స్పీకర్ మీద విశ్వాసం లేదంటూ అసెంబ్లీ రూల్స్ మేరకు ఒక ఇది కూడా ఇచ్చినారు, నోటీస్ కూడా ఇచ్చినారు, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు అందజేసినారు. ఇటువంటి సంఘటనలు గతంలో ఏమైనా జరిగినాయి? ఎట్లా చూస్తున్నారు? జనరల్గా చర్చకు సంబంధించి ఆలోచిస్తే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు జనరల్గా మంత్రులు జోక్యం చేసుకోవడం సాధారణంగా జరగదు. సాధారణంగా చూడలేదు. అది కూడా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ ముఖ్యమంత్రులు కూడా చాలాసార్లు జోక్యం చేసుకోవడానికి అడిగి మరీ నేను ఇంటర్వ్యూని అవుతానని అడిగి జోక్యం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా నేను ఈల్డ్ కావడం లేదు అంటే ముఖ్యమంత్రి కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అదే నేను చెప్పేది. ఇంకోటి అదే చెప్పబోతున్నాను నేను. ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఏదైనా అవకాశం అంటే అనుమానం వచ్చి సందేహం వస్తే ఆయన లేస్తే సీఎం కూర్చున్న సందర్భాలు కోకొల్లలో. అంటే ఇది సాంప్రదాయం. అంటే ప్రతిపక్ష నాయకుడికి శాసనసభలో ఒక అరుదైన గౌరవం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే
డెమోక్రసీలో 2 రకాల అభిప్రాయాలు 10 రకాల అభిప్రాయాలు ఉంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది. ఏకపక్షంగా ఒకే నిర్ణయం చేసుకుంటూ నేను పోతాను అనుకునేదానికి ప్రజాస్వామ్యం అక్కర్లేదు. అప్పుడు ఇన్ని ఎన్నికలు అక్కర్లేదు. ఇంత ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళే నడుపుకుంటూ పోయి రాజులాగా చేసుకుంటూ పోవచ్చు. ప్రతిపక్షం అనే హోదా ఎందుకు ఇచ్చారు? క్యాబినెట్ ర్యాంక్ ఎందుకు ఇచ్చారు? ఆయనకు అంత గౌరవం ఎందుకున్నది? ఒక ప్రతిపక్ష నాయకుడు లేచి నిలబడితే ముఖ్యమంత్రి ఎందుకు కూర్చుంటాడు అని అంటే ఆ రకమైన ఒక ప్రత్యేకమైన ఇదిని మనం కూర్చోబెట్టాం. అందుకే మీకు పార్లమెంట్లో కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రతిపక్ష నాయకులకు ఎంత విలువ ఉంటుందంటే భారతదేశం నుంచి కాదు ఇతర దేశాల నుంచి అతిథులు వస్తే కూడా ప్రతిపక్ష నాయకుడిని తప్పనిసరిగా కలుస్తారు. ఓన్లీ ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసే వెళ్ళరాళ్ళు. అందుకే ప్రతిపక్ష నాయకుడు అనేవాడు కూడా డెమోక్రసీలో ఒక దేశంలో ఒక వ్యవస్థలో భాగం. ప్రతిపక్ష నాయకుడు ఒక పార్టీ కాదు, పార్టీగా చూడటానికి లేదు. ఎన్నికల వరకే పార్టీ. ఎన్నికలైన తర్వాత ప్రతిపక్షం ఎంత ఇది ఉంటుందంటే రాష్ట్రపతికి ప్రధానమంత్రికి బయట అతిథులు ఎంత గౌరవం ఇస్తారు. ఈరోజు మీరు బయట నుంచి వచ్చే ప్రతి రాష్ట్రపతి ప్రధానమంత్రి సోనియా గాంధీ గారిని కలిసిపోతారు. ఎందుకు కలవాలి? అవసరం ఉన్నది. ప్రభుత్వం అధిపతిని కలిసిపోతే సరిపోతుంది. అంటే ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగం. అంటే నిజానికి 197 187 మంది కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. కానీ 120 మందికి మెజార్టీ ఉంది కాబట్టి నేను నడుపుకుంటా అనేదానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానం లేదు. అందుకే మెజార్టీ మైనార్టీ అనే దానికి కూడా మైనార్టీ అనే ఒక అభిప్రాయానికి రాజ్యాంగంలో చాలా చర్చ జరిగింది. మైనార్టీ అంటే అర్థం మెజార్టీ ఏదైనా చేసుకుంటూ పోతుంది, మైనార్టీ ఏం చూడడానికి లేదు. మైనార్టీ చెప్పే అభిప్రాయాన్ని కూడా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా తీసుకొని చర్చించి కన్విన్స్ చేయాలి. మైనార్టీని మెజార్టీ కన్విన్స్ చేయాలి. అగ్రెసివ్గా చేయటం కాదు, దాడి చేయటం కాదు. మీరు చెప్తున్న తప్పు, ఇవి లెక్కలు. ఇప్పుడు ఒకసారి అరగంట గంట మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు. ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకపోతే ఎప్పుడైనా ఏదైనా సందర్భంగా ఒక విషయం సోషల్ వెల్ఫేర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చెప్పి నిజానికి మళ్ళీ సమాధానం ఇచ్చిన తర్వాత కూడా క్లారిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఈవెన్ ఆ ముఖ్యమంత్రి పూర్తి సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళా ప్రతిపక్ష నాయకుడికి ఒక్కడికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు ఒక్కడే లేచి నిలబడి మీరు చెప్పింది తప్పు, ఇది మీ సమాధానం కరెక్ట్ కాదు అంటే మళ్ళా దానికి సీఎం సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే ఇంత అరుదైన గౌరవం ఉన్న ఒక ప్రతిపక్ష హోదాని ఇట్లా అణిచివేయటం పద్ధతిలో దాన్ని మీరు వెళ్ళిపోండి, మీరు ఉన్నా లేకున్నా పర్వాలేదని చెప్పడం ఏదైతుందో అది ఎవరికి సరైనది కాదు. నిజానికి ఇది ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో, అంటే ఒక రకంగా బయట చూసే ప్రజలకి ఈ పార్లమెంటరీ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏహ్య భావం కలిగించే ఒక వాతావరణం బయట ప్రజలు దీని నుంచి చూసుకొని పంపించినారు ఒకసారి. కాబట్టి ఇది చాలా మంచిది కాదు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడిని పిలిచి స్పీకర్ కూర్చోబెట్టుకొని ఎట్లా నడుపుదాం సభను అనేది పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా స్పీకర్ ఒక పెద్దన్నగా వివరించాలి తప్ప ఏదో ఒక ఇంటికి తన ఆధిపత్యం చెలాయిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఒకసారి మళ్ళీ మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇక చాలామంది ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలిపినారు. సిపిఎం కాంగ్రెస్ నాయకులు ఇద్దరున్నారు, వారికి శాసనసభ అనుభవాలున్నాయి, వారు కూడా ఏం చెప్తారో విందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని తిరిగి వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరుని బయట ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సాక్షి.comలో అనేక మంది తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదన్న గట్టి నిబంధనలు తీసుకురావాలని చెప్పి వెంకట సత్యనారాయణ పాగోలు అని ఆయన అడుగుతున్నారు. అట్లాగే చూడడానికి వినడానికి కూడా ఎమ్మెల్యేల ప్రవర్తన ఇండీసెంట్గా ఉంది, ఇది మంచిది కాదు అని మధురవాణి అంటున్నారు. ఒక ఆయన మంచి అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో శాసన వ్యవస్థల నిబంధనలు మార్చాలి, గవర్నర్ లేదా మెజిస్ట్రేట్ జడ్జి స్థాయి వ్యక్తుల్ని స్పీకర్గా నియమించాలి. అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ లాంటి పార్టీలు స్పీకర్ నియంత్రిస్తూనే ఉంటాయి. ప్రసారాల్ని తటస్థ వార్తా సంస్థలకు అప్పగించాలి, అవి గవర్నర్ లేదా రాష్ట్రపతి నియంత్రణలో ఉండాలి అని వివిఆర్పి కుమార్ విచారపు అంటే ఆయన చెప్తూ ఉన్నారు. అనేక మంది అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షం సభలో ఉండకూడదని స్పీకర్తో సహా అధికార పక్షం కోరుకుంటున్నది. మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా లేదా అని దండు రాజు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇట్లా చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు శాసనసభలో జరుగుతున్న వాటి మీద. మనం ఒకసారి బాలరాజు గారితో మాట్లాడదాం. విశాఖపట్నంలో ఉన్నారు. బాలరాజు గారు, మీరు కూడా శాసనసభ అనుభవం మీకున్నది. శాసనసభలో మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేసినారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరుగుతున్న తీరు, ముఖ్యంగా ఈరోజు జరిగిన పరిణామాలు మీరు ఎట్లా చూస్తున్నారు? నమస్తే అమర్ గారు. నమస్తే, చెప్పండి. నిన్న కానీ ఈరోజు కానీ భాష
లేదు చైర్ అధ్యక్షులు తీసుకునే నిర్ణయాలు, మార్షల్స్ ప్రవర్తించినటువంటి తీరు, అక్కడ జరిగిన పరిణామాల మీద బయట మీడియా పాయింట్లో మాట్లాడిన మాటలు కానీ, లేదంటే ఆ మీడియా పాయింట్లో జరిగినటువంటి తతంగం కానీ, ఇవన్నీ కూడా బయట ప్రజానీకం చూస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నాము, బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉన్నాము, బాధ్యత కలిగినటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము, చట్టసభల్లో ఉన్నామన్న విషయాలు మర్చిపోయారా, లేకపోతే బాధ్యత లేనటువంటి వ్యక్తులకి ప్రజలు ఓట్లేసారా అని మా ఆలోచన చేసేటటువంటి పరిస్థితులు ఇవాళ బయట మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంత దురదృష్టకరమండి. సమయం వృధా అవుతుంది, ప్రజాధనం వృధా అవుతుంది. అంటే అధికారం అని అంటే ఏకపక్షంగా చట్టసభల్లో ఉన్న ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం కానీ, లేకపోతే ప్రతిపక్ష హోదాకి ఇవ్వవలసిన గౌరవం కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే బాలరాజా మరొకర వ్యక్తులు ముఖ్యం కాదు. వయసులో చిన్నవాడా, అనుభవం ఉందా లేదనేది ముఖ్యం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సపోర్ట్ చేస్తున్నానని, లేకపోతే ప్రతిపక్షం జరుగుతున్నటువంటి తీరు ఎంత అపహాస్యాన్ని కలగజేస్తుందని అంటే, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ప్రజా సమస్యలు బయటకు వస్తున్నాయి, ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడినటువంటి ఒక పెద్ద డ్రామాగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంతకు తప్పించి వేరే కారణాలు ఏమీ లేవు. నేను కూడా 2 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాను. 6 ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి గారి దగ్గర నుండి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు సభలో ఉన్నవారు వ్యవహరించిన తీరు కానీ, ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం కానీ, ప్రతిపక్ష నేతకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, లేదా డిబేట్ జరుగుతున్నటువంటి సందర్భంలో అధికార పక్షంలో ఎవరైనా సభ్యులు ఏదైనా అప్పుడు కాస్త ఆవేశాలకి ఏదైనా మాట్లాడితే వారిని సముదాయించడంలో కానీ చాలా హుందాగా ప్రవర్తించేవారు. ఇవాళ 6-7 మంత్రుల తాలూకా తీరు చూసినా, మాట్లాడేటువంటి విధానం చూసినా, వారు రియాక్ట్ అయ్యేటువంటి విధానం చూసినా అసందర్భంగా, అక్కడ సందర్భం ఏమీ లేదు, వారు మాట్లాడాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్న, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఆ సంబంధిత మంత్రి సమాధానం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఏదో ఆ అనుభవం లేనటువంటి విషయాలు కాదు. 6-7 మంత్రులు కావాలని 6-7 మంత్రులకి సభలో అల్లరి చేయడమే ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసి వారికి బాధ్యతలు అప్పచెప్పారు అనేటటువంటి విషయాన్ని ఇవాళ ఆలోచన చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అనిపిస్తుంది. అనేకమైన సమస్యలు పక్కన పెట్టడానికి, పట్టిసీమ విషయం కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టడానికి కానీ, లేదు ప్రత్యేక హోదా కానీ, బాలరాజు గారు కానీ, ఈ విషయాల్ని పక్కన పెట్టడానికి ఇది అంటే అధికార పక్షము తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంగా ఇవాళ చైరు కూడా మరి అంటే చైరు అధికారాలని నేను ప్రశ్నించటం లేదు, కానీ చాలామంది స్పీకర్లు పనిచేశారు, చాలా హుందాతనంగా చేశారు. ఈ హుందాతనాన్ని నేను ప్రశ్నించటం లేదు, కానీ బాధ్యతల్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ బాలరాజు గారు ఇవాళ ఒక సంక్షోభం ఏర్పడింది. ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఒకటే మాట చెప్పినారు, మేము స్పీకర్ మీద విశ్వాసం ప్రకటిస్తూ నోటీస్ ఇస్తున్నాం, దాని మీద పిలిచే వరకు రామని వెళ్ళిపోయారు, మొత్తం పక్షం వెళ్ళిపోయింది, వేరే ప్రతిపక్షాలు లేవు, కమ్యూనిస్టులు లేరు, మీ కాంగ్రెస్ పార్టీ లేదు అక్కడ. అది కూడా ఓ రకంగా అక్కడ అధికార పక్షం చెలరేగిపోవడానికి కారణమైందని ఒక విమర్శ ఉన్నది. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా బాధ్యతగా, గౌరవంగా ఇది సభానాయకులు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎప్పుడు కూడా అది ప్రపంచానికి తెలియకపోయినా కూడా స్పీకర్ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వారు మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవడం జరుగుతూ ఉంది. ఇది సభానాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిన నిర్ణయం. చర్చ ఎంత బాగా నడిస్తే వారికి చెప్పమనండి. ఎందుకు భయపడుతున్నారు అధికార పక్ష నాయకులు, అధికార పక్షం ఎందుకు భయపడుతుందో నాకు అర్థం కావటం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం తప్పు చేయకపోతే ఎందుకోసమని చెప్పి మీరు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, మేము వారికి ఏం సపోర్ట్ చేయడం లేదు. వారు చెప్పింది తప్పైతే మీరు ప్రసంగాల ద్వారా, మీ చర్చల ద్వారా మీ సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. మీరు పదే అడ్డు తగులుతూ, వారిని కించపరుస్తూ, వ్యక్తిగత దూషణలకు పోతూ మీరు ఈ రోజున ప్రొవోక్ చేస్తున్నారు. అలాగని చెప్పి ప్రతిపక్ష సభ్యులు కూడా నిన్న చూశాను నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది చేస్తున్నటువంటి ప్రసంగాలు. మీరు సమయం పాటించండి.
మీరు ఇది ప్రజలు చూస్తున్నారనేటువంటి ఆవేశాలతోనో మా నాయకులు బాగా మాట్లాడుతున్నారనేటటువంటి ఒక ధ్యాసతోనో మీరు సమయం కోల్పోతే ఇది అవమానపరిచినటువంటి సభకు అవమానపరిచినటువంటి ప్రజానికానికి అవమానపరిచినట్టుగా అటుపక్క కూడా ఆలోచన చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా వారికి అంటే వారు వెళ్ళిపోవడం అనేటువంటిది గతంలో కూడా మీరు చెప్పినట్లుగా ఎన్టీ రామారావు గారు కూడా ఒకసారి పోయి అప్పుడంటే అనేక పక్షాలు ఉన్నాయి, అనేక మంది సభ్యులు ఉన్నారు, అనుభవం కలిగినటువంటి సభ్యులు ఉన్నారు. వారు ఒక ఈ పక్షానికి ఆ పక్షానికి కాస్త కోఆర్డినేట్ చేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఉన్నారు. వామపక్షాలు ఉండేవి, ఇతర పక్షాలు ఉండేవి. వీరు కాస్త అన్ని పక్షాలని కూడా సమీక్ష చేయడంలో కానీ లేకపోతే సమయం పాటించడంలో కానీ కోఆర్డినేట్ చేయడంలో కొంత బాధ్యత తీసుకునేవారు. ఇవాళ వారు వెళ్ళిపోయారు కదా, మేము నిర్ణయాలు తీసుకుంటాము, లేకపోతే మేము ఏం చేసినా చెల్లిపోతున్నటువంటి సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారే బాధ్యత తీసుకోవాలి. సభకి రేపటి సభకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే విధంగా సభాపక్ష నాయకుడే నిర్ణయం తీసుకుని వారిని ఆహ్వానించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని చెప్పేసి మాత్రం ఈ సందర్భంగా ఒకసారి గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు ఇంతకుముందు అన్నట్టుగా శాసనసభలో రెండే పక్షాలు అయిపోయేసరికి కూడా ఈ క్రైసిస్ వచ్చిందేమో. కమ్యూనిస్టులు లేరు, కాంగ్రెస్ లేదు, ఇతర పక్షాలు లేకపోవడంతో అధికార పక్షం ఉన్నొక్క విపక్షాన్ని బయట పంపించేస్తే తమ ఇష్టానుసారం నిర్ణయాలు చేసుకోవచ్చు అనుకుంటున్నదా? ఇందులో స్పీకర్ పాత్ర మీద విమర్శ వస్తూ ఉన్నది. ఇవాళ నిజానికి ఒకే ఒక విపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సభకు దండం పెట్టి బయటికి వెళ్ళిపోయారు. స్పీకర్ మీద విశ్వాసం లేదంటూ ఒక నోటీస్ ఇచ్చారు. దీని మీద ఏం జరగబోతోంది? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అండి. ప్రజాస్వామ్యంలో శాసనసభ వ్యవస్థ అనేటువంటి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ప్రభుత్వం యొక్క బాధ్యత శాసనసభను సక్రమంగా నడుపుకోవడం అనేటువంటిది. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కొంత అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే మొన్న చూశాను నేను, నా వయస్సు అంతా అనుభవం లేదు, నా అనుభవం అంత వయసు లేదు మీకు అని ఆ రకమైనటువంటి కామెంట్ చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో తగదు. వయస్సు ఇక్కడ సంబంధం కాదు. ఆయన ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో చెప్పేది వినాలి, దాని మీదట స్పందించవచ్చు, తప్పేం లేదు దాంట్లో. అట్లేమి కాకుండా మాటికి మైకులు కట్ చేయడం కానీ, అసభ్య పదజాలంతో కొంతమంది సభ్యులను దూషించడం కానీ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి సభలో. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రత్యేకించి ఈరోజు ఏంటంటే స్పీకర్ గారే వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇతర పార్టీ లేకుండా అధికార పక్షం ప్రతిపక్షం మాత్రమే ఉంటున్నప్పుడు స్పీకర్ వీటిలను అనుసంధానం చేయాలి. అవసరమైతే తరచుగా BSCలు జరపాలి, తరచుగా వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఆ రకంగా సంయమనంతో వ్యవహరించాలి. ఈరోజు వచ్చేపాటికి స్పీకర్ మీదనే ఈరోజు అవిశ్వాసం వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే స్పీకర్ కూడా మధ్యవర్తిగా కాకుండా ఒక పక్షంలో చేరిపోయినట్లుగా కనపడుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మీద బాధ్యత ఉంది, శాసనసభను సజావుగా నడుపుకోవడం అంటే ప్రతిపక్షాన్ని కూడా విశ్వాసంలో తీసుకోవడం తప్ప ప్రతిపక్షాన్ని బయటికి పంపించి మీరు ఏం చేస్తారండి, TDLP సమావేశం జరుపుకుంటారు రేపటి నుంచి. TDLP సమావేశం జరుపుకుంటే శాసనసభ ఎట్లవుతుంది? అది ప్రజలకు ఏం విశ్వాసం ఉంటుంది ప్రభుత్వం మీద? కాబట్టి ఇప్పటికైనా సరే మీరు చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని ప్రతిపక్ష నాయకుడిని పిలవాలి, మాట్లాడాలి. శాసనసభ అధ్యక్షునికి ఉండేటువంటి ఆ స్వతంత్రత ఇచ్చేసి ఆ రకంగా శాసనసభ జరిగితే మంచిదనేసి నేను అభిప్రాయపడుతున్నాను. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మాత్రం ఉంది. ముఖ్యంగా ఏమంటే, ఒకటి అమర్ గారు ఇప్పుడు తెలంగాణ శాసనసభలో TDLP వాళ్ళను సస్పెండ్ చేశారు. దానికి నిరసనగా వీళ్ళు అధ్యక్షుడు అంటే దేశాధ్యక్షుని దగ్గర పోయినారు, రాష్ట్రపతి దగ్గరికి. మరి ఇక్కడ మీరేం చేస్తున్నారండి? ఇక్కడ అదే చేస్తున్నారు కదా. నైతికంగా ఏం హక్కు ఉంది మీకు? ఆ రకంగా సస్పెండ్ చేయడం మంచి సాంప్రదాయం కాదు. కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప సస్పెండ్లతో బయటికి పంపించి మేము శాసనసభ నడుపుకుంటామంటే ఎవరున్నారండి? రేపటి నుంచి తెలుగుదేశం వాళ్ళు భజన చేసుకుంటూ కూర్చుంటారు. రైట్, చాలా దురదృష్టకరమైనటువంటి. గఫూర్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తెలంగాణలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందంటూ రాష్ట్రపతి వరకు వినతి పత్రం తీసుకొని వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారంలో ఉండి చేస్తున్న పని. దీని గురించి మరిన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
సహసమర్పణ. ఇండోఫిల్ టోకెన్, పంటకు రక్ష, దోమకు శిక్ష. విజయ బ్యాంకు వారి కారు రుణాలపై వడ్డీ కేవలం 10.65%. పరిమితమైన అవకాశం కేవలం మార్చి 31, 2015 వరకు. ఎలాంటి ఇతర ఖర్చులు లేవు. వివరాలకు మీ దగ్గరలోని బ్రాంచ్ ని సంప్రదించండి. సాక్షి భవిత రూపొందిస్తున్న మాక్ ఎంసెట్ 2015 ప్రముఖ అధ్యాపకులు రూపొందించిన ప్రశ్నాపత్రాలతో మీకు పరీక్షలో మీ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఎంసెట్ ప్రశ్నాపత్రం నమూనా ఎలా ఉండబోతోంది? సబ్జెక్టుపై మీకున్న పట్టు ఎంత? ఇవన్నీ తెలుసుకోవాలంటే అసలైన ఎంసెట్ పరీక్షకి ముందు ఈ మాక్ ఎంసెట్ను ఎదుర్కోండి. మీ బంగారు భవితకు సులువైన బాట వేసుకోండి. మాక్ ఎంసెట్ పరీక్ష తేదీ ఏప్రిల్ 12 ఆదివారం 2015 ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 2, 2015. మీ దగ్గరలోని ఎగ్జామ్ సెంటర్ వివరాల కోసం ఫోన్ చేయవలసిన నంబర్ 04023256138. మాక్ ఎంసెట్ 2015 టాప్ 10 ర్యాంకులకు నగదు బహుమతులు అందించబడతాయి. సమర్పిస్తున్న వారు సాక్షి మీడియా గ్రూప్, పవర్డ్ బై SV సెట్. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ శాసనసభలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రవిశంకర్ గారు చెప్పండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలు, తద్వారా ఏర్పడిన సంక్షోభం ఎట్లా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? ఏం చేస్తే పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? నిజానికి దురదృష్టకరం అమర్ గారు, ఎందుకంటే ఇవాళ ఈ రకంగా అంటే అసలే దూషణ పర్వాలు భారతదేశం అంతా ఉన్నాయి. అన్ని చోట్ల చివరికి పార్లమెంట్ లో కూడా నిన్నగాక మొన్న కొన్ని శాసనసభల్లో భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. భౌతిక దాడులు ఒరిస్సా, బీహారు, సరే వాటిని వదిలేయండి. మొన్ననే కేరళలో జరిగిందండి. అదే కేరళలో జరిగింది. అంతవరకు ఇంకా మనకి రాలేదు. కానీ ఇంకా చాలా అంతవరకు మనం ఇంకా లేకపోతే చీరలు లాగేసే తమిళనాడు వరకు మన రాష్ట్రం రాలేదు. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే చాలా కొంచెం బాధాకరమే. ఎందుకంటే దూషణ పర్వాలు అనేది ఒక బూతులు మనిషిని పర్సనల్ గా లోపల ఉండి చేసుకోవటము, అక్కడ ఎదురెత్తకుండా ప్రజా సమయాన్ని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి వాడుకోవటం అనేది కూడా చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళు వాడే ప్రతి నిమిషం మీద పట్టే డబ్బు అన్ని మనం ప్రజలందరివి. కాబట్టి ఇది కొంచెం దురదృష్టకరమే. అయితే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అపోజిషన్ కి 40% టైము, మామూలుగా రూలింగ్ పార్టీకి 60% టైము ఇవ్వటం అనేది కరెక్ట్. అయితే ఆ 40% ని ఉన్న అపోజిషన్స్ మొత్తాన్ని వాడుకోవడానికి మామూలుగా స్పీకర్లు అలౌ చేస్తారు. మీరు గతంలో మీరు చూసుకుని ఉంటారు, మాకు బీజేపీ వాళ్ళకి మా టైం అక్కర్లేదులే మీరే వాడుకోండి అని కూడా తెలంగాణ అసెంబ్లీలో రీసెంట్ గా జరిగిన లాస్ట్ సెషన్ లో కూడా మీరే మాట్లాడండి అని చెప్పి టీడీపీకి హ్యాండ్ ఓవర్ చేసి బీజేపీ వాళ్ళు కూర్చోవడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అపోజిషన్ అనేది వాజ్పేయి గారు కూడా చెప్పింది, లేకపోతే మనకి కౌలన్ శక్తర్ లో గానీ లేకపోతే కశ్యప్ రాసిందా కానీ అపోజిషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ లేకుండా అసలు రూలింగ్ పార్టీ చేసేదానికి కళ్ళాలే ఉండకుండా పోతాయి. కాబట్టి సుప్రీంకోర్టు కూడా చెప్పింది అపోజిషన్ ఈజ్ మేజర్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అని. అటువంటిది అపోజిషన్ లేకుండా పర్టికులర్ గా ఫైనాన్స్ బిల్ అనే దాన్ని డిస్కస్ చేయటం ఎలా అనేది కూడా చాలా విచిత్రమైన పరిణామం. ఎందుకంటే మనకి వాళ్ళ ఈ అలొకేషన్స్ వీటిల్లో ఏ విధంగా ఉన్నాయి, మీరు కరెక్ట్ చేశారా లేదా అని, దీనివల్ల బిల్లు మారిపోతుందా లేకపోతే ఈ బడ్జెట్ అలొకేషన్స్ అంతా మొత్తం మార్చేసి అపోజిషన్ మాట్లాడిందని చెప్పి తీసేస్తారా అని కాదు. కాకపోతే ఇదొక అవకాశం, దాన్ని అవకాశంగా తీసుకుని
అక్కడ అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ చేస్తున్న జంబ్లింగ్ ని వర్డ్స్ ని కానీ లెటర్స్ ని కానీ లేకపోతే అంకెల్ని కానీ ఆ గారెలని తీసేసి బాబు నువ్వు లైబిలిటీస్ చూపించి లైబిలిటీస్ అందరేమో రావాల్సిన వాటి కింద చూపించి కేంద్రం నుంచి వచ్చే వాటినన్నీ కూడా నీ అసెట్స్ గా చూపించేసి నువ్వంతా మాయ చేస్తున్నావు ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పడం అనేది సర్వసాధారణమైన కార్యక్రమం. అది చెప్పటానికి కూడా అపోజిషన్ లోపల ఉండాలి. అది లేకుండా ఎవరి దారిలో వాళ్ళు మేము బాగా చేసామని చెప్పండి. సార్ ఇప్పుడు రవిశంకర్ గారు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే అధికార పక్షం ప్రతిపక్షం తప్ప మూడో పార్టీ లేదు. ఈ కారణంగా కూడా కొంత సంక్షోభం తీవ్రమైంది అనుకోవాలా? తప్పకుండానండి. అపోజిషన్ లేకుండా అసలు ప్రజాస్వామ్యమే లేదండి. అపోజిషన్ లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. అపోజిషన్ ఉండాలి. నేను అందుకే చెప్పాను, కశ్యప్ గాని మనకి వీళ్ళందరూ కూడా రాసిన బుక్కుల్లో కౌలన్ శంకర్ లో గాని అపోజిషన్ యొక్క గొప్పతనం, అపోజిషన్ యొక్క అవసరము సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్స్ లో కూడా రాయటం కూడా జరిగింది. రేపు ఏం జరుగుతుందంటారు? 179C అసెంబ్లీ రూల్స్ 179C కింద విపక్షం నోటీస్ ఇచ్చింది, స్పీకర్ మీద విశ్వాసం లేదంటూ. దాని మీద ఏం జరగబోతుందంటారు? నేను తప్పవచ్చు రైట్ అవ్వచ్చు అమర్ గారు. వరకు ఏంటంటే 179C కింద ప్రొవైజో ఉంటుంది. ఆ ప్రొవైజోలో ఏంటంటే నువ్వు కంపల్సరీగా 2 వారాల నోటీస్ అంటే 14 రోజుల నోటీస్ అని ఉంటుంది. చాలా క్లియర్ గా ఉంది. 14 రోజుల నోటీస్ అంటే ఏంటి? మనం ఎవరికైనా నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు ఈ రోజుల్లో రిప్లై చేయాలి అని 2 వారాల్లో రిప్లై చేయాలంటే 2 వారాల టైం, 14 రోజులు వాడికి టైం ఇచ్చామని. అంటే 14 రోజులు టైం ఇచ్చాము అంటే ఇవాళ సభ 15 రోజులన్నా పనిచేస్తూ ఉండాలి ఇవాళ నుంచి. అంటే ఇవాళ నుంచి 15 రోజులు పనిచేస్తేనే 14 రోజులు నోటీస్ ఇవ్వటం జరుగుతుంది. అందులో మళ్ళీ ఇదేంటి ఆర్టికల్ 179 సబ్ క్లాస్ C లో ఉన్న ప్రొవైజర్లో ఉంటుంది కాబట్టి ఆ రాజ్యాంగంలో ఉన్నది మ్యాండేటరీ. అయితే రూల్స్ లో కూడా మనకి 12th షెడ్యూల్లో రూల్స్ బుక్స్ లో 12th షెడ్యూల్లో 71(1) కింద అప్లికేషన్ ఇస్తే 71(2) కింద ఈ 14 రోజుల గురించి మెన్షన్ చేసి ఉంటుంది. అట్లాగే 72 సబ్ క్లాస్ 3 కింద 10 రోజుల్లో అంటే ఈ రిజల్యూషన్ మోషన్ ఇచ్చిన 10 రోజుల్లో దాని మీద స్పీకరు దీని మీద డెసిషన్ తీసుకుని డిబేటింగ్ పెట్టాలి అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే 14 రోజుల కంటే పైన నీకు సభ జరుగుతూ ఉండాలి. అయినా ఇచ్చిన రోజు నుంచి 10 రోజుల లోపల దీని మీద డిస్కషన్ జరగాలి. నా ఉద్దేశ ప్రకారం ఇవాళ 18వ తారీఖు, సభ 27వ తారీఖు అయిపోతుంది. 9 రోజులు కూడా లేదు కాబట్టి నేను తప్పవచ్చు రైట్ అవ్వచ్చు. అన్ని పార్టీలకి న్యాయవాదులు ఉంటారు, కాన్స్టిట్యూషన్ తెలిసిన వాళ్ళు ఉంటారు, లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్ తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దాన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తారని నాకు తెలియదు. కానీ ఈ లెజిస్లేటివ్ ప్రాక్టీస్ లో రూల్స్ కింద ఉన్న వాటిని నువ్వు డైరెక్టరీగా తీసుకుని సుప్రీంకోర్టు చెప్పినట్టు ప్రకారం ఏం పెద్ద పాటించాల్సిన అవసరం లేదని మనం పక్కన పెట్టినా కూడా రాజ్యాంగంలో ఉన్న 179 సబ్ క్లాస్ C ప్రొవైజో మట్టుకు కంపల్సరీ 14 రోజులు నోటీస్ ఇవ్వాలంటే 14 రోజులు లేకపోయినా 7 రోజులు నోటీస్ చేస్తే సరిపోతుంది అని అనుకోవటం కరెక్ట్ కాదని మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అంటే ఏం జరుగుతుంది అంటారు ఇప్పుడు? నా ఉద్దేశ ప్రకారం దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేస్తారండి అవి. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న 179 కనుక చదివిన వాళ్ళకి ఎవరికైనా దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేసి వచ్చి 7-8 రోజులు శాసనసభ నడిపితే అది తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ సమావేశం అవుతుంది తప్ప శాసనసభ సమావేశాలు ఎట్లా అవుతాయి? అది రాజకీయంగా మీరు చెప్పేది కరెక్టే అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ రవిశంకర్ గారు. చెప్పండి, రవిశంకర్ గారు చెప్పారు లా పొజిషన్ ఎట్లా ఉంది, లీగల్ ప్రాక్టీసెస్, లెజిస్లేటివ్ రూల్స్ వాటి ప్రాక్టీసెస్ గురించి చెప్పినారు. ఏం జరగబోతుంది అంటే ఒకటి, ఇప్పుడు రూల్స్ ఏం చెప్తున్నాయి అనేది ఒక విషయాన్ని పక్కన పెడితే సంక్షోభం పరిష్కరించడం ఎట్లా అనేది ఇంపార్టెంట్. అంటే సంక్షోభం అయితే మొదలైంది. అంటే సంక్షోభం పరిష్కరించాలని చెప్పి అధికార పక్షం అనుకుంటూ ఉన్నదా, ఆలోచనతో ఉన్నదా మీకు? అది ఆలోచించాలి. అంటే అట్లా ఉన్నట్టయితే కనబడట్లేదు. అట్లా ఉన్నట్టు కనబడకపోతే ఇంతకుముందు ఇద్దరు పెద్దలు మాట్లాడారు, సిపిఎం కాంగ్రెస్ నాయకులు. వారు అన్నారు చేయాలి, పిలిపించుకొని మాట్లాడాలి. అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పిలిచి మళ్ళీ బీఎస్సీ పిలవటం అంటే ఏం లేదు, బీఎస్సీ సమావేశం పెట్టి మళ్ళీ కూర్చొని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని అనుకొని చేయగలిగితే ఒక అపవాదు నుంచి ఆయన బయటపడతారు.
లేదు ఏమవుతుంది 8 రోజులు నడిచిపోతుంది కదా, 8 రోజులలో మేము 4 ఇంకా నడిచేది ఏముంటే చర్చ ఏమి ఉండదు, చెప్పేది ఉండదు, చేసేది ఉండదు, ఊరికి వచ్చి కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అది ఎంత మాత్రం కూడా సరి అయింది కాదు అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు చట్టం ఏం చెప్పినా, రాజ్యాంగం ఏం చెప్పినా కొన్ని సాంప్రదాయాలు కూడా ఉంటాయి, ప్రాక్టీసెస్ ఉంటాయి. అంటే చట్టాలు 14 రోజులు చెప్పి ఉండొచ్చు, శాసనంలో ఇంకోటి రాసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం తీసుకోకపోవటం అనేది ఒక విషయం అయితే, ఒక అసెంబ్లీ నడిచి ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చి రేపు రాబోయే సంవత్సరం అంతా ప్రభుత్వం ఏం చేయబోతున్నది, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నది, నేను ప్రతిపక్షం దృష్టితో కూడా చూడట్లేదు, ఈవెన్ ప్రభుత్వం దృష్టితో ఆలోచించిన ఎవరైనా చంద్రబాబు శ్రేయభిలాషులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం కూడా చెప్పుకోవాలి ప్రజలకి, మేము పలాని చేయబోతున్నాము, మేము పలానా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టబోతున్నాము, ఇంత మంచి పనులు చేయబోతున్నాము, మమ్మల్ని మీరు నమ్మండి అని చెప్పాలి. అంటే ప్రతిపక్షం లేకుండా ఎట్లా చెప్తారు? అది బహిరంగ సభ కాదు. కాబట్టి బహిరంగ సభ కాదు, ఇంత ఉంది అన్నట్టు లెజిస్లేచర్ పార్టీ సమావేశం కాదు. రెండోది ఇటువంటి అనుభవం ఎక్కడైనా ఉందో లేదో ఇది మొదటి అనుభవం కాబోతుందేమో అని అనిపిస్తున్నది. డెమోక్రసీ క్రైసిస్లో ఒకే ప్రతిపక్షం ఉండి మేము సభకు రాము అని చెప్పిన ఘటన ఇంకెక్కడ లేదేమో అనిపిస్తున్నది. తర్వాత ఇంతకుముందు మీరు పదే అడుగుతున్న ప్రశ్న, 2 పక్షాలు ఉండటం వల్ల కూడా నిజానికి చాలా సమస్యలు వచ్చినాయి గతంలో. ఇతర పార్టీలు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ జరిగినప్పుడు అటు ఎంఐఎంఓ, ఇటు బీజేపీ, ఇటు సిపిఐ, మీరు ఇద్దరు సంయమనం పాటించాలి, అలర్ట్ చేయకూడదని చెప్పిన ఘటనలు చాలా ఉన్నాయి. అటువంటి అవకాశం ఇక్కడ లేదు. కాబట్టి మరి ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి అంటే నేను అనుకుంటాను మళ్ళీ సభ్య సమాజం, లేకుంటే మీడియా లాంటివి, లేకుంటే పెద్ద మనుషులు లాంటివి జోక్యం చేసుకోవాలి. నా ప్రతిపాదన ఏంటంటే, ఇది కొంచెం బయటపడాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది మేధావులు రేపైనా కనీసం ఇద్దరితో కూర్చొని, అంటే ఇది తెగకుండా ఉండే, రేపు పరిష్కారం కాకుండా ఉంటే ఒక ప్రయత్నం చేసి ఇద్దరితో కూర్చొని ఇద్దరిని కలిపి మాట్లాడే ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఇది ఒక రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. ఇది ఒక విచిత్ర అనుభవంగా మిగిలిపోనున్నదని. ఇద్దరు పెద్దలతో మాట్లాడదాం. బాలరాజు గారు మీరు చెప్తున్నారు ఇంతకుముందు, ఇప్పుడు లక్ష్మయ్య గారు చేసిన ప్రతిపాదన మీరు ఎట్లా తీసుకుంటారు? నేను దాన్ని మొదటే చెప్పాను. లక్ష్మయ్య గారు చెప్పిన దాన్ని మొదటే చెప్పాను నేను. బహుశా మిత్రులు రవిశంకర్ గారి పాపం రాజీ పడిపోయారు. ఆయన అసెంబ్లీ రూల్స్ని కానీ లేకపోతే అసెంబ్లీలో రూల్స్ని ఎట్లా అయితే ఉన్నాయనేది చాలా ఆయనకి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనే పాపం అది రాజకీయంగా వదిలేద్దాం అనేటువంటి ఒక రాజీకి వచ్చారు. కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను, మీరు ఈ రోజున సస్పెండ్ చేయడానికి గల కారణాలు, బలమైన కారణాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పక్షం కానీ, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పక్షాలు కానీ స్వయాన గవర్నర్ గారి మీదికి బల్లలెక్కి ఆ రోజున బడ్జెట్ ప్రసంగాల్లో జరిగినటువంటి తీరుతెన్నులు మనం చూసాం. అటువంటి సందర్భంలో కూడా మరి సస్పెండ్ చేసేటువంటి పరిస్థితులు రాకపోవడం కానీ, లేకపోతే వారి మీద ఆ రోజుతో అయిపోయిందనేటటువంటి ఒక విషయాన్ని మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా నిన్న తెలంగాణలో జరిగినటువంటి తెలుగుదేశం సభ్యులకు సస్పెండ్ చేసినప్పుడు కాంగ్రెస్ పక్షాలకు కూడా మరి వారిని సభలోకి ఆహ్వానిస్తే మంచిది, సస్పెన్షన్ ఎత్తివేయమని చెప్పేసి ప్రతిపాదించినటువంటి సందర్భాలు. ఇక్కడ పార్టీలు కావు, అక్కడ ఒక సరైనటువంటి ప్రజలకి మేలు జరిగి ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి కోసం అని చెప్పి చర్చ, ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలనేటువంటి అన్ని పక్షాలు కూడా కోరుకుంటాయి. కానీ దురదృష్టం ఇక్కడ ఏంటంటే, వారికి వారుగా కొమ్మలు లేక పొగపెట్టినట్లుగా బాధ కలిగించి వారిని బయటికి వెళ్ళిపోయి నేను సభలోకి రాననేటటువంటి దుస్థితికి తీసుకురావడానికి అధికార పక్షం అయినప్పటికీ కూడా మిగతా సభ్యులు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు కూడా సంయమనంతో మరి అధికార పక్షం నుండి ఏదైనా ప్రతిపాదన వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే సభలోకి వచ్చి. స్పీకర్ గారు, సభాధ్యక్షులు లేదనుకుంటే మన అధికార పక్ష నాయకులు వీరు కలిసి మరి ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానించి చర్చ నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని పక్షంలో ఇది కేవలం అధికార దర్పంతో ప్రతిపక్షం తాలూకా గొంతు నొక్కేరనేటటువంటి సంకేతాలు అనేకమైన చరిత్రలు ఉన్నాయి. తెలుగుదేశం అనేకమైన చరిత్రలు ఉన్నాయి. ఈ చరిత్ర కూడా నిలబెట్టుకుంటారేమో అని, మరి అటువంటి చరిత్ర నిలబెట్టుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా గౌరవప్రదంగా ఇంకొక రికార్డు కూడా తెలుగుదేశం సృష్టిస్తుందేమో అంటారు మీరు. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా ప్రజల. మనం ఒకసారి గఫర్ గారితో కూడా మాట్లాడదాం. సార్,
సమయం తక్కువగా ఉంది. గఫూర్ గారితో కూడా మాట్లాడాలి. గఫూర్ గారు, ఇంతకుముందు లక్ష్మయ్య గారు చెప్పిన దాన్ని మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? చెప్పండి. లక్ష్మయ్య గారు, ఇంతకుముందు లక్ష్మయ్య గారు చెప్పింది విన్నారు మీరు? ఇప్పుడు ఒకటండి, నా అభిప్రాయం ఏంటంటే ఈ మేధావులు మధ్యవర్తులు చేయాల్సిన పని కాదండి, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి బీఎస్సీ అత్యవసరంగా పిలవాలి. ఇప్పుడు స్పీకర్ గారు జోక్యం చేసుకుని స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. నివృత్తి చేసి హామీ ఇవ్వాలి, నేను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని. సస్పెన్షన్స్ విత్డ్రా చేసి సభ ముందు నడపాలి. ప్రతిపక్ష నాయకుడు కనుక ఖచ్చితంగా స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగాలంటే ఈ 27వ తేదీ తర్వాత 2 రోజులు కంటిన్యూ చేసి చర్చ జరపచ్చు, తప్పేం లేదు. అయితే ఈ 27వ తేదీ వరకు ఏదైతే సమావేశాలు ఉన్నాయో బడ్జెట్ మీద ఉన్నది, బడ్జెట్ గురించి చర్చ చాలా అవసరము ప్రజానీకానికి. కాబట్టి చర్చ ఈ బడ్జెట్ మీద చేసిన తర్వాత అవిశ్వాస తీర్మానం మీద చర్చించవచ్చు. కాబట్టి స్పీకర్ గారు బీఎస్సీ తక్షణం పిలిచి అనుమానం నివృత్తి చేసి మిగతా సభ్యులకు కూడా, అయ్యా నేను ఒక పక్షం కాదు, అధికార పక్షం కాదు, నా వైపు నుంచి ఏదైనా మీకు అపనమ్మకం ఉంటే తొలగించుకోండి, నేను మీ హక్కులకు రక్షణగా ఉంటాను అనేటువంటి పద్ధతిలో స్పీకర్ గారు వ్యవహరించాలి. ఆ రకంగా మాత్రమే ఇది పరిష్కారం అవుతుంది. ఇంకోటి అమర్ గారు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 2 సార్లు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇవేవి ఏ యాదృచ్ఛికంగా జరుగుతున్న ఘటన కాదండి. ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు 7:30 గంటలకి అసెంబ్లీకి వస్తారు. కొంతమంది స్ట్రాటజిక్ కమిటీ అంటారు. ఇప్పుడు నిన్న రోజా గారి మీద అప్పటికప్పుడు ప్లే కార్డ్స్ వచ్చేసినాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి అంటే ముందే నిర్ణయం చేస్తారు ఎవరి మీద దాడి చేయాలి, ఎవరిని గురించి పట్టుబట్టాలి అనేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ కుతంత్రం మానుకొని శాసనసభ పక్షాన్ని ఆయన నిర్విఘ్నంగా శాసనసభను జరిపేందుకు చర్యలు తీసుకుంటే. గఫూర్ గారు, ఇప్పుడు మీరు అన్నది ఒక పద్ధతి ప్రకారం సాంప్రదాయకంగా జరిగితే కరెక్టే. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు కానీ తీసుకోకపోతే, ఒకవేళ వాళ్ళు ఎటువంటి చొరవ చేయకపోతే ఏం చేయాలి? బయట సమాజం స్పందించాల్సిందే కదా. ఇప్పుడు లక్ష్మయ్య గారు దయచేసి ఒక్క విషయం గమనించండి. 2 ఏనుగుల్ని ఒక చోట కూర్చోబెట్టే శక్తి ఉండే మేధావి ఎవరు లేరండి. సంక్షోభాన్ని ఎట్లా పరిష్కరిస్తారు అని అడుగుతున్నారు. నేను ఇప్పటి వరకు ఇది అరుదైన గవర్నర్ కూర్చోబెట్టాలి, గవర్నర్ మీద ఆ బాధ్యత ఉంటుంది. ఓకే, అక్కడైనా జరగాలి కదా, ఆ బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ గారు చెప్పండి. గఫూర్ గారు, గఫూర్ గారు, సమయం గవర్నర్ గారికి కూడా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు అరగంట సేపు స్పష్టంగా చెప్పడం జరిగింది. మొట్టమొదటి దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశం దగ్గర నుంచి ఈనాటి వరకు జరిగిన అన్ని సందర్భాలను ఆయన తెలియజేసి ప్రజాక్షేమం కోసము మీరు పెద్దలుగా గవర్నర్గా మీరు తీసుకోవాల్సిన చర్యలు ఈ ప్రజాక్షేమం కోసం తీసుకోండి. ప్రతిపక్ష పార్టీ పాత్ర మేము ఏమైతే ప్రజల కోసం పోషించాలనో, ప్రజాపక్షాన మేము మా బాధ్యత ఏమైతే నిర్వర్తించాలనో అది నిర్వర్తించాలనే కృతనిశ్చయం మాకు ఉంది. కాబట్టి మాకు మేముగా మీ దగ్గరికి వచ్చినాం అని చాలా పెద్దరికంగా ప్రతిపక్ష పార్టీ నాయకునిగా, పరిణితి చెందిన నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గవర్నర్ గారితో మాట్లాడడం జరిగింది. స్పష్టంగా వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఘట్టం ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. మీరందరూ లేదు సార్, గవర్నర్ కూడా జోక్యం చేసుకున్నారు. వచ్చి సిక్కేందంటే రాజ్యాంగంలో కూడా లేదు. చివరిగా ఏంటంటే కదా, ఇప్పుడు రాజ్యాంగంలో లేదు. కానీ విషయం ఏమైతుందంటే ఇప్పుడు ఆ సంక్షోభం వచ్చింది, శాసనసభలో ఒకే పక్షం ఉంటుంది, రెండో పక్షం లేకపోతే ఇది అరుదైన సంఘటన అవుతుంది భారతదేశంలో. దీనికి ఏంటి పరిష్కారం అనేది సమస్య. ఏది ఏమైనప్పటికీ కూడా చెప్పండి, శాసనసభలో ప్రత్యర్థులు లేకుండా, ప్రతిపక్షం లేకుండా ఉండే అసెంబ్లీ ఎలా ఉంటుందంటే కనుక ప్రత్యర్థి లేని యుద్ధంలాగా ఉంటుంది. పోటీ లేని ఆట ఏ విధంగా ఉంటుందో, పోటీదారు లేని ఆట ఏ విధంగా ఉంటుందో, ప్రతిపక్షం లేకుండా కూడా అదే ఉంటుంది. ఇంకా సమయం అయిపోతున్నది మనకు. థ్యాంక్ యూ గఫూర్ గారు. చివరిగా చెప్పండి లక్ష్మయ్య గారు, రేపు స్పీకర్ గారు కానీ లేదా ప్రతిపక్షం అధికార పక్షం ముఖ్యమంత్రి ఇది ఇట్లా జరగడం సరైనది కాదు ప్రజాస్వామ్యానికి అనుకొని సస్పెండ్ అయిన వారిని వెనక్కి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు కూడా పిలిచి రండి సభలో మాట్లాడుకుందాం అని అంటే కొంతమేరకు దానికి ఒక పరిష్కారం లభించవచ్చు. అది జరగని పక్షంలో మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? 1 minute టైం. ఒకటి గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి, సభ్య సమాజం కూడా ఖచ్చితంగా స్పందించాలి. ఇప్పుడు అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ రచన సమయంలో రాజ్యాంగం అమల్లో విఫలమైతే పాలకులు ప్రజలు స్పందించాలని చెప్పాడు. కాబట్టి ప్రజల మీద కూడా బాధ్యత ఉంది, ప్రజలు మాట్లాడాలి, ప్రజా సంఘాలు మాట్లాడి గవర్నర్ జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలి. థ్యాంక్ యూ లక్ష్మయ్య గారు, థ్యాంక్ యూ శివప్రసాద్ రెడ్డి గారు. తప్పు చేయకపోయినప్పటికి కూడా
పదే పదే మాలాంటి కొత్త శాసనసభ్యులను మొదటిసారి ఎన్నికైన వాళ్ళను ఈ 10 నెలల కాలంలో నన్ను ఏ తప్పు చేయకపోయినప్పటికీ 2 సార్లు సస్పెండ్ చేసిన ఓకే ఈ ఓకే విధానము దిస్ పీపుల్ ఆర్ లిజనింగ్ టు ఇట్ అండ్ థ్యాంక్ యూ లక్ష్మయ్య గారు, థ్యాంక్ యూ శివప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే గఫూర్ గారికి, బాలరాజు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మనతో ఫోన్ లైన్లో మాట్లాడిన కాగిత వెంకట్రావు గారికి, జంధ్యాల రవిశంకర్ గారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించడానికి అధికార పక్షం పూనుకోవాలి, ముఖ్యంగా ముఖ్యమంత్రి పూనుకోవాలి, శాసనసభ స్పీకర్ మీద కూడా బాధ్యత ఉన్నది. అది జరగకపోయినట్టయితే గవర్నర్ జోక్యం చేసుకోవాలి, సభ్య సమాజం కూడా బయట మాట్లాడాలి దీని గురించి అని చెప్తున్నారు. ఇది 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.